హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి మసాలా టమాటా విత్ పూరి అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా అకేషన్ కానీ రిలేటివ్స్ అట్లా వచ్చినప్పుడు పూరి బేషన్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ కూడా. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా టమాటాలతో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఒక మిక్సీ జార్లో పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంతకుముందు మనం అన్ని టమాటాలు కూడా గుత్తి వంకాయ ఎలాగ కట్ చేసి పెట్టుకుంటామో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ ఇంకా పల్లీలు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోనే కొబ్బరి, నువ్వులు వేసి దాంట్లోనే కారం, ఉప్పు వేసి కొంచెం మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసి ఒక 1 మినిట్ అట్లా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. మసాలా కూడా హెవీ మసాలా ఏం కాదనమాట, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఇందులో అన్నీ వేసి ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ 1 మినిట్ ఇట్లా తిప్పాలంతే. ఇట్లా వాటర్ ఏమి వేయద్దు అనమాట. ఇట్లా పొడిగానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం టమాటాలు మీడియం సైజ్ అయితే చాలా బాగుంటుంది, బిగ్ కాకుండా అన్నీ ఒకే సైజులో చిన్న టమాటాలు అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా కావాల్సినవి వెల్లుల్లిపాయలు అనమాట. నేను వెల్లుల్లిలు కొన్ని వేసి దంచి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో వేసి అంతలోపు మనమే స్టవ్ పైన అయితే కుక్కర్లో వేస్తానండి. మీరు కూడా జస్ట్ 1 విజిల్కి అయిపోతుంది. గిన్నెలో కాకుండా కుక్కర్లో అయితే చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట. కుక్కర్లో వేయాలన్నమాట. నేనైతే స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసాను. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇంకా వెల్లుల్లి ఇష్టం అనమాట. కొంతమంది మీరు జింజర్ పేస్ట్ వేసుకోవచ్చు, కానీ వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది అనమాట. వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అన్నీ దాంట్లోనే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆవాలు చిటుపాట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, అవి వేసుకున్నాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం తగినంత కరివేపాకు వేసుకొని ఇప్పుడు కొంచెం ఒక స్పూను పసుపు వేసుకున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలన్నీ గుత్తి వంకాయ షేప్లో, ఆ టమాటాలు కూడా మొత్తం ఆయిల్లో వేసేయాలన్నమాట. వేసేసి ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గనివ్వండి టమాటాలు మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది మొత్తం కూడా కుక్కర్లో వేసేయాలన్నమాట. వేసి కలుపుకోవాలి అంతే. మొత్తం వేసేయాలి. మనం వాటర్ చూసి వేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. ఒకవేళ వాటర్ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకోవచ్చు అనమాట, వాటర్ ఎక్కువైతే. నేనైతే ఏమి వేయలేదు తర్వాత, ఎందుకంటే కరెక్ట్గా మనం వాటర్ వేసుకుంటే కరెక్ట్గా అక్కడికే సెట్ అయిపోతుంది అనమాట. ఇంక ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1 విజిల్ పెట్టేయాలి అంతే. నేను ముందుగానే పూరి పిండి తడిపి పక్కన పెట్టుకున్నాను. కర్రీ అయ్యేంతలోపు కర్రీ వేసేద్దామని చెప్పేసి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. జస్ట్ 1 విజిల్ పెట్టుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ అనేది. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెడితే కుక్ అవుతుంది. చూడండి 1 విజిల్కే ఇలా మొత్తం స్మాష్ అయిపోతుంది కదా, ఇలా కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా వాటర్ కొంచెం ఉన్నాయి కదా, ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దాము. అంతలోపు మనము పూరి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. మసాలా హెవీగా ఉండదు, మనకి ఏమి ఉండదు, అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే కదా. ఇదిగోండి పూరి పిండి నేను తడి పక్కన పెట్టేసుకున్నాను. అది మనకు నానుతుంది ఒక 1 అవర్ అట్లా. కర్రీ ప్రిపేర్ చేసేలోపు మన ఆయిల్ వేడవుతుంది. నేనైతే ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేడయ్యేలోపు మనం పూరీలు కూడా చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా మనమే వేరే బౌల్లోకి తీసేసుకుందాము. మొత్తం కూడా నేను ఈ బౌల్లోకి వేసుకున్నాను అనమాట. నేను కర్రీస్ కూడా నేను అన్ని కుక్కర్లోనే వేస్తానండి, గిన్నెలో వేయను. కుక్కర్లో వేస్తాను, జస్ట్ 1 విజిల్కి అయిపోతుంది అనమాట. చూడండి ఎమ్మి మసాలా టమాటా
రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ చేసుకుందామా. ఇదిగోండి, మేము పూరీలు పెద్ద సైజులోనే చేస్తామండి, చిన్నగా చేయము. ఈ విధంగా రౌండ్ చేసి పెట్టుకున్న తర్వాత పూరీలు కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇంకా వన్ పూరీ కూడా వేసి చూడండి. చిన్న సైజులో ఉండేవి మా పూరీలు. ఎప్పుడు నేను పెద్దగానే ప్రిపేర్ చేస్తానండి, చిన్నగా చేయను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ప్రిపేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీ కూడా టమాటా అండ్ మసాలా చాలా బాగుంటుంది. అండ్ పూరి కూడా చాలా బాగుంటుంది. ఇంకా రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. తిందామా మరి? ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.